అందరికీ నమస్కారం. ఈ ధర్మస్థల కేసు గురించి మనం పాత 2-3 వీడియోలు అయితే చెప్పుకోవడం జరిగింది. సో మళ్ళీ దీని గురించి ఒక వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మన పోయిన 6వ తారీఖున అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈ కేసు నుంచి తొలగిస్తూ కంప్లీట్గా సిట్కి, ఈ స్పెషల్ ఇన్వెస్టిగేట్ టీం ఏదైతే ఉందో ఈ టీంకి ప్రతి తాలూకా అథారిటీని అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్ అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది. ఏంటి అధికారాలు అంటే, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా. యాక్చువల్ ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఫైల్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి లోకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆయన యాక్చువల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అధికారం ఆయనకు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళ కేసును తప్పు పట్టిస్తున్నారని చెప్పేసి అక్కడ హైకోర్టు అయితే వాళ్ళ మీద ఆగ్రహించి, అంటే గత 10 సంవత్సరాలకు ఉన్నటువంటి రికార్డులను అయితే వీళ్ళు మాయం చేశారు. సో ఇది ఒకటి చాలు. సో ఇక్కడ ఏం చేసిందంటే, వీళ్ళకు ఉన్నటువంటి కంప్లీట్ అధికారాలను తొలగిస్తూ సిట్కి కంప్లీట్ అధికారాలు ఇస్తూ వాళ్ళు అక్కడ స్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఈ సిట్ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఒక స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుని దర్యాప్తు అయితే చేయడం జరుగుతుంది. పోయినటువంటి 6వ ప్లేస్లో కొన్ని అవశేషాలు దొరకడం జరిగింది. తర్వాత 13వ ప్లేస్లో ఒక 100 బోన్స్ అయితే దొరకడం జరిగింది. ఒక స్కల్ దొరకడం జరిగింది. ఒక చీర తాలూకా అవశేషాలు అవ్వచ్చు, లేదంటే ఒక చెప్పులు, ఇటువంటి అయితే దొరకడం జరుగుతుంది. వీటిని అయితే ఫోరెన్సిక్ పంపిస్తున్నారు. ఎవరు ఏంటి అనేది వీటిని సుమారుగా వీటికి ఇంకొక 1 మంత్ 1.5 మంత్ అయితే పట్టొచ్చు ఈ కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ అయితే తేలడానికి. అయితే లోకల్గా దొరికినటువంటి టి జయంత్ అనే ఒక లోకల్ సాక్షి కూడా ఒక బాలికను తను బాధపెడుతుంటే చూశానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆయన కూడా మన సిట్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు ఆయన కూడా కస్టడీలోకి తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే విచారణ అయితే జరుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యూస్ బయటకు వెళ్ళకూడదని చెప్పేసి లోకల్ కొన్ని సంఘాలు అయితే హైకోర్టుని పిటిషన్ చేయడం జరిగింది. వాళ్ళు హైకోర్టు అయితే తిరస్కరించి ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని అలౌ చేయమని చెప్పారు. సో న్యూస్ అయితే చాలామంది కవర్ చేస్తున్నారు, యూట్యూబర్స్ అవ్వచ్చు, న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక డీ గ్యాంగ్ అనేది అందరికీ తెలిసిన ట్రాన్స్పరెంట్గా ఉంది కేసు. ఎవరు చేశారు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ డీ గ్యాంగ్ అనేది ఏదైతే ఉందో, వీళ్ళు అక్కడ వచ్చినటువంటి కొంతమంది యూట్యూబర్స్ అండ్ మీడియా ప్రతినిధుల మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. వాళ్ళకున్న కెమెరాస్ కానీ లేదా మైక్స్ కానీ వాళ్ళు చేయడం జరిగింది. ఆల్రెడీ 4 యూట్యూబర్స్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి కవర్ చేయడానికి వచ్చారు, ఏదైనా న్యూస్ కావాలి, న్యూస్ పెట్టడానికి వచ్చారు, ప్రతిదీ తెలియాలని చెప్పేసి. సో వీళ్ళని ఇప్పుడు పోలీసులు చేయాలి, ఇదంతా కూడా వద్దు అని చెప్పేసి హైకోర్టే ఆదేశించినప్పుడు ఈ డీ గ్యాంగ్ వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా జరిగితే బయటకు న్యూస్ తెలిస్తే తప్పే ఉంది. ఏమనంటే వాళ్ళు ఏంటంటే గుడి ప్రతిష్ఠ దెబ్బతింటుంది. ఇంకా దెబ్బతినేది ఉందబ్బా గుడి ప్రతిష్ఠ. ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగింది. ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా హాట్ టాపిక్ ఇది. ఇంకా గుడి ప్రతిష్ఠ ప్రత్యేకంగా దెబ్బతినేది ఏముంది? ఆల్రెడీ జరగాల్సిందంతా మొత్తం జరిగితేను. అది ఆడవాళ్ళ శవాలు 100 మందిని పాతిపెట్టి ఆ బోన్స్ దొరుకుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా అయిన తర్వాత కదా ఏంటి ఎవరి ప్రతిష్ఠ ఏంటి అనేది తెలిసేది. అంత చరిత్ర కలిగినటువంటి శివాలయం, మంజునాథీశ్వర ఆలయం, ఇంకా ప్రతిష్ఠ ఏంటి? మీరు చేసిన పనులకి ఇవి కూడా. సో ఏం జరిగింది ఏంటి అనేది కూడా కంప్లీట్గా న్యూస్ అయితే తర్వాత తెలుస్తుంది. మరిన్ని వివరాలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ వివరాల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.